రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఫ్రైడే టెన్షన్ మొదలైంది. మాజీ తాజా ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వంతో ఇబ్రహీంపట్నంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఫార్మాసిటీ భూముల్ని మంచిరెడ్డి దోచుకున్నారన్న మల్రెడ్డి ఆరోపణలపై భగ్గుమన్నారు మంచిరెడ్డి. మల్రెడ్డికి దమ్ముంటే శుక్రవారం మేడిపల్లిలో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. ₹1 రైతుల నుంచి తీసుకున్నట్టు నిరూపించినా సవాల్ చేస్తారంటూ మంచిరెడ్డి చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరి మధ్య సవాళ్ల పర్వంతో ఇబ్రహీంపట్నంలో ఫ్రైడే టెన్షన్ నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో 225 కోట్ల అభివృద్ధి పనులు చేశామంటున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అయితే ఏం అభివృద్ధి చేశారో నిరూపించాలని ఎమ్మెల్యేకి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఫార్మాసిటీ భూసేకరణలో అవినీతి జరిగిందని, అక్కడ రైతుల భూముల్ని మంచిరెడ్డి దోచుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. నువ్వు నన్నట్టవా వాడు వీడని చెప్పినావు. నువ్వు ఏమనుకుంటున్నావురా? నువ్వు బట్టలిప్పించి తన్ని పంపిస్తా ఇడికెళ్ళి రాను, నీ భూముల మీదకి రా, నేను నీ సంగతి ఏందో చూస్తా. ఇబ్రాహీంపట్నాన్ని దోసుకున్నావు, ఇబ్రాహీంపట్నంలో అన్ని ముంచినావు. ఈ రోజంట నేను చేసినంట మల్రెడ్డి రంగారెడ్డి చేస్తున్నట్ట. సిగ్గు లేదా అట్లా చెప్పేందుకు? అయ్యా కొడుకులు దోసుకొని 2 ఏళ్ళు హాయ్ 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 అంటున్నారు. అరే మాకు దోసుకున్న పైసలన్నీ తీసుకుపోయి నువ్వు క్యాసినోలు ఆడు, పత్తాలు ఆడు, ఆడేళ్ళతో పత్తాలు ఆడి చెప్పు దెబ్బలు తినుడు మర్చిపోయినావా? నేను పోలీస్ స్టేషన్ వేసి బుద్ధితుంది కదా, నీ ప్రభుత్వం ఉందని ఎడిచిపెట్టింది. టీషర్ట్ వేసుకొని ఉరికొచ్చినావు కదా టోపీ పెట్టుకొని, మర్చిపోయినావురా? అప్పుడే భూదాని భూములు కబ్జా పెట్టి నయంతో దోస్తు చేసింది మర్చిపోయినావా? ఒక్కటి కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఎక్కడన్నా ₹1 ఏదన్నా తీసుకున్నట్టు, లేకపోతే 1 ఎకరా 1 సెంటు ఏదైనా భూమి కబ్జా పెట్టినట్టు చూపిస్తే నేను రాజకీయాలకు తప్పుకుంటాం. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలకు దమ్ముంటే చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 17న శుక్రవారం మేడిపల్లిలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ఏ ఒక్క రైతు దగ్గరైనా తాను డబ్బులు తీసుకున్నట్టు రుజువు చేయాలన్నారు. తన ఆస్తులపైన మల్రెడ్డి రంగారెడ్డి గత 2.5 ఏళ్లలో సంపాదించిన ఆస్తులపై సిబిఐ విచారణకైనా సిద్ధమని మంచిరెడ్డి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. కిషన్ రెడ్డి ఎకరా 3 ఎకరాలు ఉంటే 1 ఎకరా, 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాల పైసలు తీసుకున్నాడు అని చెప్పి నడుగురా బాబున్నాడు. శుక్రవారం నాడు డేట్ పెడుతున్నా 10 గంటలకు నిరూపిస్తే రాజకీయంగా నువ్వని ఉండాలి, నేనని ఉండాలి. ఫ్రైడే నాడు 10 గంటలకు నీకు అల్టిమేటం ఇస్తున్నా. 10 గంటలకు రా తప్పకుండా. దమ్ము ధైర్యం ఉండి నిజాయితీగా ఉంటే, వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టుకుంటే నువ్వు శుక్రవారం నాడు పొద్దున 10 గంటలకు నేను మేడిపల్లిలో ఉంటా. ఏ వ్యక్తి దగ్గరన్నా డబ్బులు ₹100 లేకపోని ఒక ఛాయ్ ఎవరి దగ్గర తీసుకున్నట్టయితే ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ 2.5 సంవత్సరాల్లో ప్రతి దగ్గర నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ప్రజలను. నువ్వు చేసినట్టు ఇతరుల వాడు చేసినట్టు అనుకుంటావా? నువ్వు పాపానికి పోతున్నావు. నువ్వు కష్టపడి సంపాదించిన ఆలోచన లేదు నీకు, మందిని దోచుకునే ఆలోచన. ఇవాళ నువ్వు ఫార్మాసిటీ దగ్గర 20-30 ఎకరాలు నువ్వు ఎట్లా సంపాదించుకున్నావు ఈ 2 సంవత్సరాల్లో నేను చెప్పాలి. నాకు తుక్కుడ దగ్గర 20 ఎకరాలు ఎట్లా సంపాదించినావో చెప్పాలి. ఎవరేం సంపాదించింది అనేది ఒక సిబిఐకి ఇద్దాం. ధైర్యం ఉంటే సీఎం గారితో చెప్పి ఏపీ. మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం నాడు చర్చకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మేడిపల్లిని వేదికగా ఫిక్స్ చేయడంతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చర్చకు వెళ్తారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.